నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సంవత్సరానికో సినిమా కాదు, ఏకంగా సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా 2 సినిమాలు రిలీజ్ చేసే వాళ్ళందరూ చిన్న హీరోలు అనుకుంటున్నారేమో. ప్రభాస్ దగ్గర నుంచి చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. మరి ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్న వాళ్ళెవరు? సంవత్సరానికి ఒక సినిమా కాదు 2 సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. పాన్ ఇండియా స్టార్లు కూడా ఇదే రూట్లో సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేయడానికే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ రూట్లో ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ చేసి ఫౌజీ రిలీజ్కి రెడీ అవుతున్నారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ఫౌజీని దసరాకి రిలీజ్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చేసింది టీం. రాజాసాబ్ ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాకపోవడంతో ఫౌజీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండడంతో డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు ఫ్యాన్. ప్రభాస్తో పాటు మరో స్టార్ హీరో చిరంజీవి కూడా ఇప్పటికే సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ సినిమా రిలీజ్ చేసి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా చూపించుకున్నారు. అయితే ఈ సంవత్సరం ఈ సినిమా ఒక్కటే కాదు, సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ విశ్వంభరణి కూడా రిలీజ్కి రెడీ చేస్తున్నారు. సమ్మర్లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కాస్త అటూ ఇటూగా లేట్ అయినా ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతుందని పక్కాగా చెప్తున్నారు టీం. మరో సీనియర్ స్టార్ వెంకటేష్ కూడా మన శంకరవరప్రసాద్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో ఆడియన్స్ ముందుకొచ్చి హిట్ అందుకున్నారు. అదే జోష్లో త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్కి ఫుల్ హైప్ ఉండడం, ఇప్పటికే వెంకటేష్ సంక్రాంతికి హిట్ కొట్టడంతో దసరా టైంలో రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. ఫ్లాపుల్లో ఉన్న హిట్స్లో ఉన్న ఏం పట్టించుకోకుండా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు హీరోలు. వస్తే హిట్, లేకపోతే ఆ ఫ్లాప్ని మరిపించడానికి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇంతకీ ఈ లిస్ట్లో 2 సినిమాల కోసం కష్టపడుతున్న హీరోలు ఎవరో చూద్దాం. రవితేజ వరుసగా ఫ్లాప్ల మీద ఫ్లాప్లతో కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన రవితేజ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినా ఏమాత్రం స్లో డౌన్ అవ్వలేదు రవితేజ. అందుకే ఇరుముడితో కంబ్యాక్ అవుతున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్లో చేస్తున్న ఇరుముడి సినిమాని ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. స్పిరిచువల్ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తుడిగా డిఫరెంట్ రోల్ చేస్తున్నారు రవితేజ. ప్రభాస్తో పాటు విజయ్ దేవరకొండ కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ కింగ్డమ్ సినిమా రిలీజ్ చేసినా ఎంటర్టైన్ చేయలేకపోయింది. కానీ ఈసారి మాత్రం హిట్ పక్కా అనేలా 2 సినిమాలు రిలీజ్ పక్కా చేసుకుంటున్నారు. రాహుల్ సాంకృత్యం డైరెక్షన్లో చేస్తున్న రణబాలి సినిమాని సెప్టెంబర్ 11న వినాయక చవితి సీజన్లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. విజయ్ రణబాలి కంటే ముందే రవికిరణ్ కోలాతో చేస్తున్న సినిమాని డిసెంబర్ రిలీజ్కి ఫిక్స్ చేసుకున్నారు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రౌడీ జనార్దన సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేశారు. కీర్తి సురేష్ హీరోయిన్గా కంప్లీట్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్తో విజయ్ చేస్తున్న రౌడీ జనార్దన మూవీ ఈ ఇయర్ ఎండ్కి రిలీజ్ అవుతోంది. ఇలా విజయ్ 3 నెలల గ్యాప్లో సెప్టెంబర్లో 1, డిసెంబర్లో మరొకటి 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోలు, సీనియర్ స్టార్ హీరోలే సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తుంటే మరి మాకేం తక్కువ అంటూ మిడ్ రేంజ్ హీరోలు కూడా ఈ సంవత్సరం 2 సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందరూ 2 సినిమాలకే కష్టపడుతుంటే ఈ సంవత్సరం శర్వానంద్ 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. శర్వానంద్ ఈ సంవత్సరం ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేసేశారు. ఇప్పటికే సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో పాటు ఈ నెలలో బైకర్ మూవీ రిలీజ్ చేసిన శర్వ సంపత్ నందితో చేస్తున్న భోగి సినిమాని ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ 2 సినిమాలు డీసెంట్ హిట్ అందుకోవడంతో భోగితో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా హీరో అయ్యాక సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు అడవి శేష్ మృణాల్ కాంబినేషన్లో తెరకెక్కిన డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అయి మంచి టాక్ అందుకుంది. మరోవైపు తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన గూఢాచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న గూఢాచారి 2ని మే 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసినా మరోసారి పోస్ట్ పోన్ అయింది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ హాఫ్లోనే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులోనే కాదు నాన్ తెలుగు హీరోలు కూడా ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. అందులో సౌత్ హీరోలు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్న నాన్ తెలుగు హీరోలు ఎవరు? తెలుగులోనే కాదు నాన్ తెలుగు పాన్ ఇండియా హీరోలు కూడా ఈ సంవత్సరం 2 సినిమాల రిలీజ్ కి రెడీ అవుతున్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఈ సంవత్సరం 2 సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒకటి కరుప్పు. సూర్య త్రిష కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కరుప్పు విలేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. మే 14న రిలీజ్ అవుతున్న కరుప్పు సినిమా తెలుగులో వీరభద్రుడిగా థియేటర్లలోకి వస్తోంది. మేలో కరుప్పు సినిమా రిలీజ్ చేస్తున్న సూర్య 2 నెలల గ్యాప్ తో మరో సినిమా రిలీజ్ చేస్తున్నారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాని జూలైలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కరుప్పులో మాస్ లుక్ లో కనిపిస్తున్న సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ లో క్లాస్ బిజినెస్ మ్యాన్ గా కూల్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ్లో రిలీజ్ అవుతోంది. వర్స్టైల్ హీరో ధనుష్ కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ నెలాఖరుకి ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తున్న కర సినిమాతో బిజీగా ఉన్న ధనుష్ తన 55వ, 56వ సినిమాల్ని కూడా స్టార్ట్ చేశారు. ఈ రెండింట్లో ఒక సినిమా ఇయర్ ఎండ్లోపే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. రీసెంట్గా శ్రీలీల, సాయి పల్లవి, ధనుష్ నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. పాన్ ఇండియా మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కూడా ఈ సంవత్సరం 2 సినిమాల రిలీజ్ హీరో లిస్ట్ లో ఉన్నారు. ఆల్రెడీ గాంధీ టాక్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన విజయ్ త్వరలోనే పూరి జగన్ తో చేస్తున్న స్లమ్ డాగ్ సినిమాని రిలీజ్ ప్లాన్ చేస్తూ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తున్నారు. తమిళ హీరోలతో పాటు కన్నడ, మలయాళ హీరోలు కూడా ఈ సంవత్సరం డబుల్ బొనాన్సా ఇస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపుతున్న ఈ స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తో అదరగొట్టబోతున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో భారీ స్టార్ క్యాస్ట్ తో గీతూ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ జూన్ 4న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మార్చిలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవడంతో జూన్ కి షిఫ్ట్ అయింది. భారీ పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో టాక్సిక్ రిలీజ్ అవుతోంది. యాక్షన్ మూవీ టాక్సిక్ తో పాటు ఈ సంవత్సరం కంప్లీట్ కాంట్రాస్ట్ గా మైథాలజీ మూవీ రామాయణం రిలీజ్ చేస్తున్నారు యష్. మిడ్ సమ్మర్ లో టాక్సిక్ రిలీజ్ తో పాటు ఈ సంవత్సరం దీపావళికి ఇండియాలోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతోంది. నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణంలో యష్ రావణాసురుడిగా పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఇదే లిస్ట్ లో జాయిన్ అయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న దుల్కర్ తెలుగులోనే 2 సినిమాలు రిలీజ్ చేసేలా ఉన్నారు. అందులో ఆకాశంలో ఒక తారతో పాటు దుల్కర్ సల్మాన్ 41 కూడా ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఈ సంవత్సరం 2 సినిమాలతో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు హీరోలు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.